హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరమరాలతో సింపుల్గా టేస్టీగా స్వీట్ ఐటెం అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 2 కప్పుల వరకు మరమరాలు వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం బాదం పప్పులు, అలానే కొంచెం జీడిపప్పులు అనేది యాడ్ చేసుకోవాలండి. దీంట్లో నెయ్యి ఏమీ యాడ్ చేయనవసరం లేదండి, మామూలుగా వేయించుకుంటే సరిపోతుంది. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు, మనకి టైం లేనప్పుడు ఈ స్వీట్ ఐటెం అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే మరమరాలు కదండి, తిప్పకుండా ఉంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆపుకుంటే సరిపోతుందండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం దీంట్లో ఒక హాఫ్ కప్ అనేది షుగర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే మనం ముందుగానే దంచి పెట్టేసుకున్న యాలక్కాయలు అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. షుగర్ అనేది మెత్తగా వచ్చేటట్టయితే ఒకసారి అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి. చూశారు కదా, ఈ విధంగా షుగర్ని పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత షుగర్ని వేరొక బౌల్లోకి తీసుకొని ముందుగా వేయించుకున్న మరమరాలను కూడా పౌడర్ చేసుకొని పెట్టేసుకోవాలి. షుగర్ పౌడర్ని, మరమరాల పౌడర్ని ఒకే బౌల్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా రెండు కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. తర్వాత దీంట్లోకి కొంచెం కాచి చల్లార్చిన పాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి గీ అనేది అప్లై చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసి కలుపుకోవాలండి, ఇది ఆప్షనలే. ఈ విధంగా ఫుడ్ కలర్ పిండికి మొత్తానికి పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత ముందుగా ప్లేట్కి గీ రాసి పెట్టేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసేసుకొని ఈ విధంగా అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా మరీ మందంగా కాకుండా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, మేమైతే బాదం పప్పు, జీడిపప్పుతో ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నామండి. ఇది కొంచెం ఆరాక మనం ఈ విధంగా అయితే మనం పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. చూశారు కదండి, ఎంతో ఈజీగా మరమరాలతో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి, ఎక్కువ టైం పట్టదండి. చూశారు కదా, ఒక 10 మినిట్స్లో అనేది మనం స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.